మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బొంబాయి రవ్వ, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్, ఇలాచీ, ఘీ. మరి రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో సంధ్య గారు, ఫస్ట్ స్టవ్ వెలిగించు. నెయ్యి వేడి చేసుకోవాలి ఫస్ట్. ఓకే. రవ్వ వేసుకోవాలి. సో రవ్వ మనకి మంచిగా వాసన Crispy గా వచ్చేటట్టు smell రావాలి కదా? పచ్చి వాసన పోయే వరకు ఓకే. వేయించుకోవాలి. సో ఈలోపు కనుమ పండుగ స్పెషల్ ఎపిసోడ్లోకి మీరు వచ్చారు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి మీరు కనుమ పండుగని? మేము పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వాటిని పూజ రూము అంతా స్టోర్ మంచి క్లీన్ చేసుకొని, పశువులు ఉంటాయి కదా, గోమాత వాళ్ళు వస్తారు కదా ఇంటి ముందరికి, వాళ్ళకి పూజ చేసి, ఆవులకి పూజ చేసి, పాత బట్టలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి అతని ఆవు దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాము. మామూలుగా ఇంట్లో పండగ పిల్లలందరం కలిసి చేసుకుంటాం, నేను మా హస్బెండ్. ఓకే ఓకే. జనరల్గా పండగలు అనగానే మనకి పిండి వంటలు వస్తాయి కదా, అరిసెలు, సకినాలు చేస్తారా? ప్రతిసారి చేస్తాం. ఓకే. సో ఇది ఓన్లీ సంక్రాంతి స్పెషల్ గా ఈ అరిసెలు, సకినాలు. మరి మిగతా పండుగలకి ఎటువంటివి చేస్తూ ఉంటారు? మామూలుగా జంతికలు. ఇది కాబట్టి ఎక్కువ నువ్వులది కాబట్టి ఈ నువ్వుల పండగ ఎక్కువ చేసుకోవాలి కాబట్టి అరిసెలు, సకినాలు చేస్తుంది. ఓకే. ఎక్కడండి ప్రాపర్ మీది? మాది హైదరాబాద్. ఇక్కడ సో సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? బాగా జరుపుకున్నానండి. ఓకే. సో ఏంటి స్పెషల్ ఈ సంవత్సరం సంక్రాంతికి ఏం చేశారు? అరిసెలు చేశాను, సకినాలు చేశాను, ఇంకా పూరి, వడ అవి చేశాను. వంటలే కాకుండా అంటే డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? పిల్లలతో కలిసి బిల్డింగ్ పైన పతంగిలు ఎగరేయడం. మీకు కూడా బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఇలాచి మనం ఇలా తీసుకోవాలి, పొట్టు తీసేసి ఇత్తులు కొంచెం ఫ్లేవర్ రావడానికి, వాసన రావడానికి తీసుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారు? సంక్రాంతి అంటే జనరల్గా ఇదిగో పిండి వంటలే. సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా స్వీట్స్ అవి తీసుకొని వస్తారు కదా, అరిసెలు బాగా ఫేమస్ కాబట్టి ఆంధ్ర సైడ్ అంతా కూడా బాగా అరిసెలు చేస్తారు, ఇంట్లోనే చేస్తారు కాబట్టి అలా ఎవరైనా తెచ్చి ఇవ్వడము, లేకపోతే మనం ఎవరికైనా తీసుకెళ్ళి ఇవ్వటము, సో అలా ఉంటుంది. రవ్వ ఫ్రై అయిపోయింది మంచిగా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఘీ వేడి చేసుకోవాలి. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాక దీన్ని మరి ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి వాటర్ పోయాలి. అందులో షుగర్ వేసుకోవాలి. సో ఇప్పుడు
బాగా పంచదార కరగాలి కదా, టైం పడుతుంది కదా. టైం పడుతుంది. సో ఈలోపు చెప్పండి, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాను. మళ్ళీ మాకు డాగ్ ఉంది, ఆ డాగ్ ని చూసుకుంటూ దాంతో టైం స్పెండ్ చేస్తాను. ఓకే. మా పిల్లలు ఈ ఫోటోవి అవి ఉంటాయి బుక్స్, ఓకే. అవన్నీ సెట్ చేసి పెడతాను. ఓకే. అలా ఇంకా ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే వెళ్ళేసి వస్తాను. ఓకే. శారీస్ వర్క్స్ చేస్తాను. ఎటువంటి అంటే మగ్గం వర్క్ లేకపోతే? లేదు, మామూలుగా హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ శారీస్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్. ఓకే. సో బేసికలీ మంచి ఆర్ట్ ఉందన్నమాట. వాటర్ వేడైపోయింది, అందులో ఈ రవ్వ వేసేసుకోవాలి. ఓకే. ఇలాచీ వేసుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి కొన్ని. తర్వాత ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకోవాలి. కేసరి అన్నారు కాబట్టి ఆ సాఫ్రన్ కలర్ యూస్ చేస్తారు. ఓకే. ఈ రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది, ప్యాన్కి అంటుకోకుండా ఇలా తీసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వింగ్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి దీనిపైన గార్నిష్ చేసుకోవాలి. రవ్వ కేసరి రెడీ అయింది, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. సో కనుమ స్పెషల్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఫుడ్ కలర్. రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసుకొని కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని మరొక కప్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో కొన్ని వాటర్ పోసుకొని పంచదార వేసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, యాలకులు, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని అది ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ.